నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు. దేవుడి వాక్యం కనికరించి నూతన చర్చ్ నా ప్రభావ ఓపెన్ చేయడానికి మీ గొప్ప ధన్యత మీరు అనుగ్రహించేందుకు నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. దేవా నా ప్రభా, ఎంతమంది అయితే ఇండిపెండెంట్ పాస్టర్స్ గా దేవా నా తండ్రి ఇలాగా సంఘాలు మా ప్రభా నా తండ్రి నడిపిస్తున్నాం, వారందరినీ మీ జ్ఞానంతో మరి నింపమని ప్రార్థిస్తున్నాం. దేవా ఒకప్పుడు మా ప్రభా నాన్నకి ఇచ్చిన ఆ జ్ఞానాన్ని, ఆ ధైర్యాన్ని, ఆ బలాన్ని, ఆ శక్తిని ప్రతి దైవజనుడికి మీ దయచమని ప్రార్థిస్తున్నాం. దేవా మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. అనేక మంది ఆ బుధవారం పేరులో నా ప్రభా నా తండ్రి చర్చికి నా ప్రభా నీకు మహిమకరంగా నా తండ్రిని ఆరాధించడానికి ఆత్మలో నా తండ్రి దేవా వారందరూ కూడా ఆత్మీయంగా ప్రేరేపింపజేసి నడిపిస్తున్న విధానం బట్టి అక్కడ సండే స్కూల్ కూడా మీరు బహుగా బ్లెస్ చేసుకున్నారని మేము స్తుతిస్తున్నాం. అలాగే చిన్న పిల్లలు ఎంత చక్కగా నా ప్రభా మరి ఇంగ్లీష్ లో, తెలుగులో నా ప్రభా హిందీలో లేఖనాలుగా తెలియజేస్తుండగా మరి భాష జ్ఞానం కూడా మీరు కలగొచ్చమని ప్రార్థిస్తున్నాం. ఎంత ఎక్కువగా వాక్యం నేర్చుకుంటారో అంత ఎక్కువ నా ప్రభా వారి విద్య సంబంధమైన జ్ఞానము, సమయస్ఫూర్తి కూడా మీరు వారు దయచమని ప్రార్థిస్తున్నాం. వారిని బట్టి వారి కుటుంబాన్ని మీరు దీవిస్తున్నారు. అందుకు మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. దేవా మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. స్తుతి చేయడం మీకు శోభస్కరమైన విధానం బట్టి మేము స్తుతిస్తున్నాం. మీరు స్తుతిలో మూడవ అవసరం దేవుడిగా ఉన్నందుకు ఇక్కడ స్తుతిస్తున్న బిడ్డలందరి స్తుతుల పైన మీరు ఆశ్రడే బిడ్డలు దీవించమని ప్రార్థిస్తున్నాం. దేవా మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. ఎంతవరకు నా ప్రభల తండ్రి మరి పాటల ద్వారా నేను స్తుతించగలిగినందుకు మేము స్తుతిస్తున్నాం. అలాగనే వాక్య భాగం మీరు ఆస్వాదించి అందరి జీవితాలు మీరు పరిపక్షమని ప్రార్థిస్తున్నాం. వాక్యం వాక్యంగా మారుస్తున్న దేవా స్తోత్రం, వాక్యం ద్వారా బలపరుస్తున్న దేవా స్తోత్రం, వాక్యం ద్వారా లేవనెత్తుతున్న దేవా స్తోత్రం, వాక్యం ద్వారానే ఆత్మీయ, మానసిక, శారీరక రుగ్మత నుంచి విడిపిస్తున్న దేవా స్తోత్రం. దేవా మీ యొక్క వాక్యం బట్టి మేము స్తుతిస్తున్నాం. మీ వాక్కు బుద్ధిగతాలకు బయలు వెళ్ళదుగా ఉన్నందుకు మేము స్తుతిస్తున్నాం. నీ నోటి మాట బయలు వెళ్ళగా అది నిరంతరంగా తిరిగి రాదని మీ పరిశుద్ధమైన నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. సార్ మహాగణ మహోన్నతుల తండ్రి, మమ్మల్ని మరొకసారి ఆశీర్వదించు ప్రభువా. ఈ దినమందు తండ్రి చిన్న మందుగా ఇక్కడ ఏర్పాటు చేసుకుని తండ్రి మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకునే దానిని బట్టి మీకు వందనాలు వేసాయ. ఎందు నిమిత్తం మీరు నన్ను ఏర్పరచుకున్నారు తండ్రి. మీరు పాఠం వేరిన దేవుడు వేసాయ. ఈ తండ్రి ఈ రాత్రి కాల సమయం ఉంది ప్రభు, నన్ను మీ శిల్పచాత్మ మరుగు చేసుకొని మా మనసులో అందరినీ ప్రభు మీ స్వాధీనంలో ఉంచుకొని వినగల చెవులను, గ్రహించగల మనస్సును మీరు మాకు ఇస్తారని మమ్మల్ని మా ఆత్మలను మీ చేతులకు సమర్పించుకోవచ్చు. నజరేయుడైన పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చదువుకున్న లేఖన భాగంలో మనం ఒకసారి గమనించినట్లయితే కీర్తనల గ్రంథము 32వ సంకీర్తన 7వ వచనం. నా దాగు చోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదవు. నా దాగు చోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు. ఈ రెండు మాటల మధ్యలో ఒక లింక్ ఉంది. గమనించినట్లయితే మనము నా దాగు చోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు. ఎప్పుడు దేవుడు రక్షిస్తాడు మనల్ని శ్రమలో నుంచి అనే ప్రశ్న ఇక్కడ రైజ్ అవుతుంది. అవునా? శ్రమలో నుంచి ఎప్పుడు రక్షిస్తాడు దేవుడు? క్లియర్ గా దేవుడు వాక్యం ద్వారా మనతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఇక్కడ నా దాగు చోటు నీవే అంటే ఆయన చాటును మనం దాక్కున్నప్పుడు కంపల్సరిగా దేవుడు శ్రమలో నుండి మనల్ని విడిపించి విమోచన గానములతో మనము ఆయనను ఆవరించే బిడ్డలుగా మనల్ని ఏర్పాటు చేసుకుంటాడు అనమాట దేవుడు. ప్రభువు మనల్ని రక్షించాలని అందరం కోరుకుంటాం. అవునా? ఎవరికైనా దేవుని బ్లెస్సింగ్స్ వద్దు, నాకు కష్టాలే ఇష్టము, శ్రమలే ఇష్టము, శోధనలే ఇష్టం అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అట్లా వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు సాతాను సంబంధాలు కంపల్సరిగా. అట్లా వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. అవునా? ఏ పరిస్థితుల నుంచి అయినా సరే, సమస్యలు కావచ్చు, బాధలు కావచ్చు, ఇరుకులు, ఇబ్బందులు, ఆర్థిక పరిస్థితులు, నిరుద్యోగ సమస్యలు, ఇలా ఎన్నైనా ఉన్నప్పటికీ ప్రభువు మన జీవితంలో ఒక అద్భుతం చేయాలని కానీ, లేదంటే ఒక ఆశ్చర్య కార్యాన్ని మనం పొందుకోవాలని కానీ, ఒక విడుదల, విజయం, రక్షణ మన కొరకు కలిగించాలని మనం అందరం ఆశపడతాం. అవునా? కానీ ఆశకు తగ్గట్టుగా మన బ్రతుకులు ఉన్నాయా లేదా అనేది ఈ రాత్రికాల సమయం ముందు మనల్ని మనము ప్రశ్నించుకోవాలా. మనం అన్ని సక్సెస్ గా అవ్వాలనుకుంటాం, కానీ ఆ సక్సెస్ కి ఎలా చేరుకుంటామో ఆ మార్గంలో నడవకుండా వ్యతిరేక దిశలో నడుస్తాం అనమాట.
వ్యతిరేకంగా ప్రవర్తిస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాం, రాస్తున్నాం. ఒక ఎగ్జామ్ రాయాలంటే డైరెక్ట్ పోయి ఎగ్జామ్ రాస్తాము, ఎగ్జామ్ హాల్లో కూర్చొని దానికి తగ్గ ప్రిపరేషన్, నోట్స్, తర్వాత అన్ని మన సాయ శక్తుల అట్లీస్ట్ పాస్ మార్క్ రావడానికి ప్రయత్నిస్తాము. ఇన్ ద సేమ్ వే, అదే విధంగా మనము దేవుడి నుంచి కొన్ని అద్భుత కార్యాలు రుచి చూడాలన్నా, మన సమస్యల నుంచి మనం బయటపడాలన్నా కంపల్సరిగా ఆయన దాగుచోటు మనము కనుక్కోవాలి. ఎక్కడ ఆయన దగ్గర మనం ఎక్కడ దాక్కుంటే మనం అద్భుత కార్యాలు పొందుకుంటాము, ఆశ్చర్యకార్యాలను రుచి చూస్తాము అని మనం తెలుసుకుని మనము ఆయనని ఆశ్రయించాలన్నమాట. అలా కాకుండా మనము ప్రార్థించినది పొందుకోలేక, ఆశించినది చేరుకోలేక కొన్నిసార్లు అలజడి, నిలకడగా లేని పరిస్థితుల్లో ఒంటరిగా ఉంటాము. అలాంటి పరిస్థితుల్లోనే దేవుడు నిన్ను నన్ను పిలుస్తున్నాడు అనమాట. నీ శ్రమలో నేను నీకు తోడై ఉంటాను అని చెప్పి. ఎందుకంటే మన దేవుడు ఎవరు? సర్వశక్తి గల దేవుడు. ఆదికాండము 17వ అధ్యాయము 1వ వచనంలో మనం గమనిస్తేట్లయితే అక్కడ దేవుడు అబ్రహాంతో ఒక అద్భుతమైన మాట చెప్తాడు. అప్పుడు అబ్రహాం గారు దాదాపు 99 ఏళ్ల వయసు గల వాడే ఉంటాడు. అప్పుడు అబ్రహాము 99 ఏళ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను. ఇక్కడ మన దేవుడు ఎవరై ఉన్నారు? సర్వశక్తి గల దేవుడై ఉన్నాడు. అంతేకాకుండా మన దేవుడు సర్వాధికారి దేవుడు కూడా. ప్రకటనలో మనము చదువుకుంటాం కదా, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనంలో అక్కడ దేవుడు సింహాసనం ముందు 4 జీవులు, అందులో ఆ 4 జీవులలో ఒక జీవి సింహం వలె, ఒక జీవి దూడ వలె, మరియు ఒక జీవి మనుషుని రూపం పోలి, ఇంకొక జీవి పక్షి ఎగురుతున్న పక్షిరాజును పోలి ఉండి, భూతవర్తమాన భవిష్యత్ కాలంలో దేవుడు సర్వాధికారియు అనని రాత్రి పగళ్ళు మానక దేవుణ్ణి స్తుతిస్తున్నాయన్నమాట. మన దేవుడు సర్వశక్తి గల దేవుడు, సర్వం పైన అధికారం గల దేవుడు మన దేవుడు. ఏ పరిస్థితుల్లో మనము ఉన్నా ఆయన చింతకు వెళ్ళి, ఆయన చాటుకు వెళ్ళి ఆయన నీడలో మనం దాక్కుంటాం. ఎప్పుడైతే ఆయన నీడలో మనం దాక్కుంటామో వెంటనే ఆయన రక్షణ మనకు ప్రసాదిస్తాడనమాట. మన ఎదురుగా శత్రువులాగా ఎలాంటి సమస్య మన ఎదురుగా నిలబడినప్పటికీ వెంటనే వాటిని మన దేవుడు గద్దిస్తాడు. లేఖనాల్లో మనం చదువుతాం కదా, ఆయన సముద్రాన్ని గద్దించెను. ఎవరి కోసం సముద్రాన్ని గద్దించినాడు దేవుడు? ఆయన శిష్యుల కోసం, ఆయన చాటున ఉన్న తన బిడ్డల కోసం ఆయన సముద్రాన్ని గద్దించారు. సముద్రము అంత తుఫాన్ వలె అట్లా వచ్చినప్పుడు వాళ్ళందరూ భయపడ్డారు. కానీ అక్కడ వారు ఆయన చాటున ఉన్నారు కనుక దేవుడు వారిని రక్షించాడు. సముద్రాన్ని గద్దించినాడు, తర్వాత గాలిని గద్దించినాడు, తర్వాత సముద్రం నిమ్మలమైపోయింది, గాలి ఆగిపోయింది. ఆయన తన బిడ్డల విషయమై సముద్రాన్ని ఇక్కడ గద్దించినట్టుగా మనము చూస్తాము. అవునా? తర్వాత వచ్చేసి అదే విధంగా ఇశ్రాయేలీలను ఐగుప్తు నుంచి కానానుకు నడిపించే మార్గంలో సముద్రం అడ్డొస్తుంది. అప్పుడు ఆయన సముద్రంని 2 పాయలుగా చేస్తాడు. ఎందుకంటే ఆయన చిత్తము ఇశ్రాయేలీలను, నా బిడ్డలను, నన్ను నమ్ముకున్న నా బిడ్డలను నేను పాలు తేనెలు ప్రవహించే కనాను దేశానికి చేర్పించాలి అని చెప్పి ఆయన అక్కడ సముద్రాన్ని 2 పాయలుగా చేస్తాడు. తర్వాత అపవిత్రమైన ఆత్మలను గద్దించాడు. ఎందుకంటే ఆయనకు అన్నింటిపైన, సర్వం పైన అధికారం ఉంది కాబట్టి, అంత గొప్ప దేవుడు కాబట్టి మన దేవుడు ఇవన్నీ చేస్తున్నాడు అనమాట. ఆ విధంగా ఆయన దగ్గర మనం దాగి ఉండడం అనేది ఒక ఆశీర్వాదం. అంతేకాకుండా ఆయన చాటున మనం దాచుకొని ఉండడం అనేది విజయానికి సోపానం. ఫర్ ఎగ్జాంపుల్, మనం తినే కొన్ని ఆహార పదార్థాలను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కరివేపాకు ఉంటుంది, అందరికీ కనిపిస్తుంది అది. అవునా? కరివేపాకు అందరికి తెలుసు కదా, అందరికీ కనిపిస్తుంది. అది ఆయిల్లో వేసిన దాని స్వభావాన్ని చూపిస్తుంది చెప్పట్లాడుతూ. తర్వాత తినేటప్పుడు దాన్ని మనం తీసి పక్కవారిస్తాం. అవునా? దుష్టుల స్వభావం కూడా అలాంటిదే. ఉప్పు ఉంది, తను ఎప్పుడు ఏ విధంగా ఆలోచిస్తుంది? నేను కనిపించకపోయినా పర్లే, ఉప్పు పాలలో కలుగుతుంది, నీళ్ళలో కలుగుతుంది, దేంట్లో వేసినా కలుగుతుంది. అవునా?
ఇక్కడ స్త్రీలం ఎక్కువ ఉన్నాము, వంటలు చేసే వాళ్ళము. కరివేపాకుకు ఉప్పుకు ఆల్మోస్ట్ తేడా అందరికి అర్థమవుతుంది. ఉప్పు మనకు కనిపించదు, ఏ వంటలో కనిపించదు, కరిగిపోతుంది. దాని స్వభావమే దాగి ఉండే స్వభావం అన్నమాట. అందుకే ఆ ఉప్పు నేను కనిపించకపోయినా సరే నా యజమాని నేను నా రుచి ద్వారా తృప్తిపరచాలి అని ఆశిస్తుంది కదా, అవునా? అందుకనే ఈ రాత్రికాల సమయంలో మనము ఉప్పు వలె అందరికీ రుచిని పంచిపెట్టే బిడ్డలుగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు అనమాట. మనము మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 3వ వచనంలో గమనించినట్లయితే, మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము నువ్వు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానుకు ఎదురుగానున్న కేరీతు వాగు దగ్గర దాగి ఉండుము. ఇక్కడ యెహోవా వాక్కు ఎవరికి ప్రత్యక్షమైపోయింది? ఏలియాకు ప్రత్యక్షమైంది. కేరీతు వాగు దగ్గర దాగి ఉండుము అనని. ఆ ప్రాంతం ఏదో తెలియదు ఏలియాకు అప్పటి వరకు, అవునా? ఆ ప్రదేశానికి అప్పటి వరకు ఆయన ఎప్పుడు వెళ్ళలేదు. అక్కడ ఆయనకి ఎవ్వరు తెలియదు, పరిచయస్తులు లేరు. మరి ఆయన అక్కడికి వెళ్ళి దాగి ఉంటే నా పరిస్థితి ఏంటి అని ఆలోచించుకోలేదు ఏలియా. చెప్పిన వెంటనే తల ఉంచాడు. ఆయన చెంత నాకు దాగి ఉండమని ఆయన ఆజ్ఞ ఇచ్చాడు, అంతే. నేను దాన్ని అమలు చేయాలని చెప్పి దాగి ఉన్నాడు. అందువల్లనే దేవుడు ఏలియాను ఎలా పోషించాడు? కాకుల ద్వారా పోషించినాడు అనమాట. ఎప్పుడు? ఒంటరిగా ఉన్నప్పుడు, ఎవ్వరు లేరు ఆయనకి. మనలో మనమాట మనకైనా అక్కడికి వెళ్ళి దాగి ఉంటే ఏ పరిస్థితి ఏంటి? దేవుడు పంపించినాడు, వెళ్ళమన్నాడు, దాక్కొని ఉండమన్నాడు అనే ప్రశ్న రైజ్ అవుతుంది కదా. కానీ మన ఆలోచనలు వేరుగా ఉంటాయి. మన పట్ల ఆయన చిత్తము, ఆయన ప్రణాళిక వేరుంటుందన్నమాట. మనం ఊహించలేనంత కార్యములు దేవుడు చేయగలిగేవాడుగా మన మధ్యలో ఉన్నాడు. కేరీతు వాగు దగ్గర దాగి ఉండంటే దైవజనుడు వెంటనే శిరస్సు ఉంచేశాడు, అవునా? ఆయన దాగి ఉండడం నేర్చుకున్నాడు కాబట్టి దేవుని ఆశ్చర్యకార్యాలు చూడగలిగినాడు. దేవుని ఆశ్చర్యము ఆయనను కాకుల ద్వారా పోషించడం చూశాడనమాట. తనను తాను ప్రత్యక్షపరచుకోకపోయినా దేవుడు అక్కడ డైరెక్ట్ గా వచ్చి ఏలియాని పోషించినాడా? లేదు. తనను తాను ప్రత్యక్షపరచుకోకపోయినా ఆయన ఆకలిని తీర్చగలిగారు. ఎవరి ద్వారా అంటే కాకుల ద్వారా దేవుడు తన ఆకలిని తీర్చగలిగినాడు అనమాట. అంతే. మనకు ఎలాంటి ఆధారం లేదు, ఏ సహాయము లేదు, ఎవరి లోకంలో మనకు వద్దు. మనము ఆయన చెంతకే చేరాలి, ఆయన దగ్గరే దాగి ఉండాలి. ఆయనే మన గురి, ఆయననే మనకు సర్వము. సర్వశక్తి గల దేవుడు ఆయననే. నాకు ఈ లోకంలో ఎవరు వద్దు అని మనము టోటల్ గా ఆయన పైన విశ్వాసం ఉంచి ఆయన నమ్ముకున్నప్పుడు దేవుని కార్యములు మనము ఖచ్చితంగా చూస్తాము. అదేవిధంగా సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము 22వ వచనంలో మనం గమనించినట్లయితే, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము, మొదటి సమూయేలు 10వ అధ్యాయము 22వ వచనంలో మనం గమనించినట్లయితే అక్కడ సందర్భం ఏది అంటే, కావున వారు ఇక్కడికి ఇంకొక మనుషుడు రావాల్సి ఉన్నదా అని యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా ఇదిగో అతడు సామానులో దాగి ఉన్నాడని సెలవిచ్చిరి. ఇక్కడ ఏ సందర్భం అంటే రాజైన సౌలును అభిషేకించే ఆ సమయంలో జరిగిన సంఘటన అన్నమాట ఇది. ఇశ్రాయేలీయులు తమకు రాజు కావాలని కోరుకున్నప్పుడు ప్రభువు బెన్యామీయుడైన సౌలును ఏర్పరచుకొని అభిషేకించినాడు. ఇశ్రాయేలీయుల యొక్క 12 గోత్రంలో బెన్యామీ గోత్రం అనేది చాలా చిన్న గోత్రం అన్నమాట. అలాంటి పరిస్థితుల్లో అంటే పైన కొన్ని వచనంలో మనం గమనించినట్లయితే, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా ఇలా సెలవిచ్చుచున్నాడు, నేను ఇశ్రాయేలీలైన మిమ్మును ఐగుప్తు దేశంలో నుండి రప్పించి ఐగుప్తీయుల వశంలో నుండి మిమ్మల్ని బాధ పెట్టిన జనములన్నింటి వశంలో నుండి విడిపించి ఆయనను మీ దుర్దశలన్నిటినీ ఉపద్రవములన్నిటినీ పోగొట్టి మిమ్మల్ని రక్షించిన మీ దేవుని మీరు ఇప్పుడు విసర్జించి మా మీద ఒకరిని రాజుగా నియమించమని ఆయనను అడిగి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు
మీ గోత్రంలో చొప్పునను మీ కుటుంబంలో చొప్పునను మీరు యెహోవా సన్నిధిని హాజరు కావలెను. ఇశ్రాయేలీల గోత్రములన్నింటినీ సమూయేలు సమకూర్చగా బెన్యామీను గోత్రం ఏర్పడెను. బెన్యామీను గోత్రంలో వారి ఇంటి కూటముల ప్రకారము అతడు సమకూర్చగా మత్రి ఇంటి కూటమి ఏర్పడెను. తర్వాత కీషు కుమారుడైన సౌలు ఏర్పడెను. అయితే జనులు అతన్ని వెతికినప్పుడు అతడు కనబడలేదు. ఇశ్రాయేలీలంతా మాకు ఒక రాజు కావాలి అని చెప్పినప్పుడు ఐగుప్తు బానిసత్వం నుంచి వాళ్ళు విడిపింపబడి అన్ని శ్రమలలో నుంచి ఇంతలాగా దేవుడు మిమ్మల్ని కాపాడిన సమయాలప్పటికీ క్వశ్చన్ చేస్తూనే ఉన్నాడు. దేవుడు ఇంత సాయం చేసినా మీరు ఒక రాజు కావాలంటున్నారు కాబట్టి మీ గోత్రంలన్నింటినీ ఒక చోట ఏర్పరిచి గోత్రంలో వారిగా సెలెక్ట్ చేసుకుని ఇట్లా ఒక రాజుని నియమిస్తామని చెప్పినప్పుడు అక్కడ మనము వాళ్ళు అప్పటికి రాజుని అడిగినారు. కానీ మనం 9వ అధ్యాయంలో గమనించినట్లయితే 9వ అధ్యాయం 17వ వచనంలో సౌలు 15 నుంచి సౌలు అచ్చటికి రేపు వచ్చునని యెహోవా సమూయేలుకు తెలియజేసాను. మన దేవుడు సర్వాధికారి సర్వశక్తి గల దేవుడు అని మనం ముందే తెలుసుకున్నాం కదా. ఆ ఇశ్రాయేలీలు రాజును అడగకముందే దేవుడు ఇక్కడ వాళ్ళకి రాజును ఏర్పాటు చేసేసినాడు, సిద్ధం చేసేసినాడు, అన్నింటిని అభిషేకించడానికి రెడీ చేసినాడు అనమాట. అంత గొప్ప దేవుడు మన దేవుడు. ఫిలిష్తీయుల చేతిలో నుండి నా జనులను విడిపించుటకై నా జనులైన ఇశ్రాయేలీల మీద వారిని అధికారిగా అభిషేకించుటకు గాను రేపు ఈ వేళకు నేను బెన్యామీను దేశంలో నుండి ఒక మనుషుని నీ యొద్దకు రప్పించుదును. సౌలు సమూయేలునకు కనపడగానే యెహోవా ఇతడే నేను నీతో చెప్పిన మనిషి, ఇదిగో ఇతడే నా జనులను ఏలునని అతనితో సెలవిచ్చెను. దేవుడు ముందే ఏర్పాటు చేసినాడు కనుకనే ఆ టైంకి అప్పుడు సమూయేలుతో సౌలు కొన్ని ప్రశ్నలు వేస్తాడు. కింది వచనంలో మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఇశ్రాయేలీల అభిష్టం ఎవరి యందున్నది? నీ యందును నీ తండ్రి ఇంటి వారి యందును కదా అని ఎవరన్నారు? సమూయేలు సౌలుతో అనమాట. అందుకు సౌలు నేను బెన్యామీయుడును కానా? నా గోత్రం ఇశ్రాయేలీల గోత్రములలో స్వల్పమైనది కాదా? నా ఇంటి వారు బెన్యామీను గోత్రపు ఇంటి వారందరిలో అల్పులు కారా? నాతో ఇలాగనెందుకు పలుకుతున్నావు అంటే ఇక్కడ సౌలు తనను తాను తగ్గించుకుంటున్నాడు. తనతో పాటు తన కుటుంబాన్ని తన వంశాన్ని అంతటినీ తగ్గించుకుని అంతటి గొప్ప ధన్యతకు నేను అర్హుణ్ణి కాదు అన్నట్టు ఆయన తన స్వభావాన్ని ఇక్కడ వ్యక్తపరిచాడు. అలా చేశాడు కాబట్టి మనము ఇక్కడ 10:22 వచనంలో అతడు ఎక్కడ దాగి ఉన్నాడు? సామానులో దాగి ఉన్నాడు. మన దేవుడు మనం తగ్గింపు స్వభావం కలిగి ఉన్నప్పటికీ మనం ఎక్కడ దాగి ఉన్నా కూడా మనల్ని గుర్తించి పైకి తేవగల జీవగల దేవుడు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఏ శ్రమలోనైనా ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ మనము ఏం చేయాలి? ఆయన చాటున దాగి ఉండాలి. అవునా? ఎంత పరిస్థితి ఏ విధమైన భయంకరమైన శోధనలో నువ్వున్నా, ఎలాంటి పరిస్థితిని నువ్వు ఫేస్ చేస్తున్నది, ఫెయిల్యూర్ అయినప్పటికీ అప్పులు, ఆర్థిక సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, నిరుద్యోగం, రకరకాల శోధనలు మనల్ని వెంటాడుతున్నా మనం గమనించవలసింది ఒక్కటే, మనకి దేవుడు ఏదైనా ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. మనం దాన్ని పొందుకోలేదంటే 2 కారణాలు. అవి ఎప్పుడు పాజిటివ్ వేలోనే థింక్ చేయాలి. ఒకటి, మనం ఆశించిన దానికంటే దేవుడు అత్యధికమైన మేలు ఇవ్వడానికే అది మిస్ చేస్తాడు. అది పక్కన పెడితే మనలో ఇంకా సరి చేసుకోవాల్సినవి ఏవైనా ఉన్నాయంటేనే దేవుడు మనం ఆశించిన దాన్ని పోగొడతాడు. అంటే మనము అప్పటికి ఇంకా రైట్ వేలకు రాలేదు అని ఆయన చిత్తంలో ఉంటది. కాబట్టి ఏ చిన్న సమస్య అయినా, మనలోన ఒక మచ్చ లాంటి చిన్న సమస్య అయినా, చిన్న ప్రాబ్లం అయినా మనలో ఉండడం ఆయనకు ఇష్టం లేదు. కాబట్టి ఆయన పరిశుద్ధుడు కనుక మనం పరిశుద్ధుల్లా ఉండాలనే మనం ఆశించిన దాన్ని దేవుడు దూరం చేసి మనల్ని సరిచేసి అంతకంటే ఎక్కువ మేలులను ఇవ్వడానికే దేవుడు మనల్ని పరీక్షిస్తాడనమాట. అలాంటి పరీక్షలో మనము ఆయన వైపు ఉండి ఆయన బిడ్డలుగా మారి ఆయనను గెలిపించాలే కానీ దేనికి మనము డిసప్పాయింట్ అవ్వకూడదు. తర్వాత మనం అందరము ఆయన చాటున దాగి ఉన్న అనుభవంలోన ఉండాలన్నమాట. ఏది నాది కాదు, నేను కాదు జీవించేది నా తండ్రే అన్నట్టు మనము ఈ లోకంలో బ్రతకాలి. నాది కాదు, నా కార్యమును ఆయననే జరిగిస్తాడు అన్నట్టు మనము ఆయన పైన భారం ఉంచి ఆయన నీడలో దాక్కోవాలి. మనము ఆయన ఎదుట మనము ప్రత్యక్షపరచుకోవాలి. అవునా? అది మన క్రియల ద్వారా మనము ఆయన ఎదుట ప్రత్యక్షపరచుకొని ఆయన మనల్ని చూసే దేవుడుగా మనము ఆయనకి
కనబడాలి అనమాట. ఓకే, అప్పుడు మన విశ్వాసము బలపడుతుంది. రీసెంట్ గా లాస్ట్ వీక్ నా కూతురు ఒక 2 రోజులు రాలేదు ప్లేట్ కి. నేను మా ఆయన ఇద్దరం బాగా కొంచెం గట్టిగానే దండించినాం అనమాట చిట్టాలని. ఏం పోవా చర్చికి అంటే చిట్టాలు అప్పుడు ఒక మాట లేదు, అమ్మ 2 రోజులు వెళ్ళలేదు, అమ్మమ్మ తిడుతుందేమో నాకు భయం వేస్తుందమ్మా అని. ఆ విషయంకి నాకు అంటే తనకు ఎదుటి వారిని అర్థం చేసుకునేంత ఇంకా కెపాసిటీ లేదు కాబట్టి తనను తాను నిందించుకునింది. అంటే తిడుతుందేమో అన్న భయపడింది. నిజంగా అప్పుడు అక్క ఎప్పుడైనా ఎవరి గురించి అయినా రివ్యూ చేస్తే అంతెందుకు నా గురించి కూడా స్టార్టింగ్ వసంతకి దేవుని భయాన్ని కలిగించండి, దేవుని భయాన్ని కలిగించండి ఇలానే ప్రార్థన చేసేది అక్క. ఎవరినైనా సరే ఫస్ట్ వాక్యం ద్వారా హెచ్చరిస్తుంది, దేవుని భయాన్ని కలిగించాలని చేసిన తర్వాతనే వారి కోసం బ్లెస్సింగ్స్ కోసం ప్రార్థన చేస్తుంది. తర్వాత కొన్ని రోజులకు మా చెల్లి ఏం చర్చికి వెళ్తున్నావా అని అడిగినా నేను లాస్ట్ మండే. అవునక్క నేను చర్చికి వెళ్తున్నాను. సండే నైట్ చర్చికి వెళ్ళేలోపు అక్క ఫేస్ లో నేను సంతోషం చూడలేకపోయినాను అనింది. అంటే వారిద్దరి మధ్య వేరియేషన్ చూడండి, అనుభవం అక్కడ. అంటే చిన్న బిడ్డ కాబట్టి తను భయపడింది, తను తెలుసుకోగలిగిన సిచ్యువేషన్ లో ఉంది కాబట్టి అక్క అంటే ఒక ఆత్మీయురాలు తన చెంతకు వస్తే ఏ విధంగా సంతోషపడుతుంది, అలానే దేవుని బిడ్డలమైన మనం అందరము ఆయన యందు భయం కలిగి ఉండాలి. రెగ్యులర్ గా ప్రేయర్కి వస్తూ ఉంటే ఆ భయం విశ్వాసంగా మారిపోయి దేవుణ్ణి సంతోషపరిచే బిడ్డలుగా మనం ఉంటాము. అవునా? ఇక్కడ మన విశ్వాసాన్ని దినదినానికి పరీక్షించుకోవాలన్నమాట. మనము భయపడాల్సిన టైంలో చిన్నపిల్లల వల్లే భయపడాలి, అర్థం చేసుకోవాల్సిన టైంలో వాక్యానుసారంగా అర్థం చేసుకొని నడుచుకోవాలి. ఇక్కడ ఒక చిన్న కథను నేను మీకు గుర్తు చేసా. కొద్దిమంది స్త్రీలు విశ్వాసం అంటే ఎలా ఉండాలి అనే దాన్ని ఒక చిన్న బిడ్డ 4 స్త్రీలు, వర్షము చాలా ఇబ్బంది అనిపిస్తుంది అనమాట. కరువు వచ్చి ఒక ప్రాంతంలో కరువు వచ్చి వర్షంకి చాలా ఇబ్బంది అయిపోయింటది. ఆ 4 స్త్రీలు కలిసి మనం పొలంలోకి వెళ్ళి ఇట్లా ప్రార్థన చేసుకుందాం రండమ్మా అని చెప్పి 4 ఒక సమూహంగా వెళ్ళి సహవాసం లాగా కూడుకొని ప్రార్థన చేసుకుందామని అనుకుంటారు. ఒక చిన్న పాప ఎక్కడికి వెళ్తున్నారా అంటే ఇట్లా మేము వెళ్తున్నామా ప్రార్థన చేసుకోవడానికి అంటే సరే 1 నిమిషం ఉండండి అని అప్పుడు ఇంట్లోకి వెళ్ళి ఒక గొడుగు తీసుకొని వస్తుంది. ఏం తీసుకొస్తుంది? ఒక గొడుగు. అప్పుడు అంటారు, 4 క్వశ్చన్ చేస్తారంట, ఎందుకమ్మా గొడుగు తీసుకొని వస్తున్నాం అంటే మనం వెళ్ళేది ఎందుకు? వర్షం కోసం ప్రార్థన చేయడానికి కదా. మనం ప్రార్థించిన వెంటనే డెఫినెట్ గా దేవుడు మన ప్రార్థన విని వర్షం ఇస్తాడు. అప్పుడు నేను తడవకుండా ఉండాలి కదా, అందుకే గొడుగు తీసుకొని వస్తున్నాను అంటే ఆ బిడ్డ విశ్వాసం చూడండి. అక్కడ కంపల్సరీ మనం అడిగితే దేవుడు ఇస్తాడు. ఆ విశ్వాసంతోనే మనం అందరము బలపడాలి, ఆ విశ్వాసంతోనే మనం అందరము ఆయన పక్షాన ఆయనలో దాగి ఉండాలి. అప్పుడైతేనే ప్రతి విషయంలో మనము సక్సెస్ అవుతామని ఈ చిన్ని వాక్యం ద్వారా కోరుకుంటున్నాను. దేవుడి లేఖన భాగంలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను, స్తోత్రములు చెల్లిస్తున్నాను. అవునైనా కాసి కాపాడిన దేవ, ఈ రాత్రి కాల సమయంలో మాత్రం నడిపించిన విధానం పట్టిన నీకే దగ్గర కాసుకుని స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. అవును ప్రభా, వాక్యం చెప్పిన ప్రభా ఆఖ్యాసరము గౌరవ జీవించటం విశ్వాసంతోనైనా ప్రభావం తిరగటని ప్రపంచంలోని సహాయం చేయాలని అడుగుతున్నాను దేవా. నీకే స్థితి స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. లోకానుసారం జీవించకుండా ప్రభా నీ వైపు ఉండటని ప్రపంచంలో సహాయం చేయమని అడుగుతున్నాను. నీకే స్థితి స్తోత్రములైనా స్తోత్రం దేవా. పరిశుద్ధుడా నితులకు తండ్రి రాజులకు రాజానికి ఆసక్తులైనా ప్రభుత్వైనా ప్రతి బిడ్డలైనా ప్రయత్నం దీవించి బలపరచబడి అడుగుచున్నావయ్యా. నీకే స్థితి స్తోత్రములైనా పరిశుద్ధుడా నితులకు తండ్రి రాజులకు రాజానికి స్థితి స్వల్ప ఇంకా బలములైనా ఈ సేవ వాడుకోమని అడుగుచున్నాం దేవా. ప్రభా బద్ధిస్తున్న ప్రభావ మేము పడిపోతామయ్యా. అవి మనం మాట్లాడుతున్నాను ప్రభా, మమ్మల్ని మాట్లాడినట్టు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. నీ కృప చూపమని అడుగుచున్నామయ్యా, సహాయం చేయమని అడుగుచున్నామయ్యా. నీకే స్థితి స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. నేను ప్రభా ఈ లోకంలో ప్రభా సంతానం ఎందరో ఉన్నారయ్యా. అటు ప్రభా తెరవడానికి అడుగుతున్నామయ్యా. నీకే
నీకే స్తుతి స్తోత్రము ప్రభువా. నీకే హృదయకాసకులైన ప్రభువా, గర్భ స్థిరము ముట్టండి తాకండి ప్రభువా, సంతోషము దయచేయమని అడుగుచున్నాను దేవ ప్రభువా. ఎవరి కాలంలో ప్రభువా వస్తువులను ముట్టండి తాకండి ఎవరి కాలం కాడు వస్తుంది నీ కృప చూడమని అడుగుచున్నాను దేవా. నీ ఎందుకు భయంతో వాక్యమేటను విశేషమైన వర్తమానం తండ్రి మేమందరం మిస్ కాకున్నట్లుగా మీ వాక్యాన్ని విని బాగా దయచేసినందుకు మీకు వందనాలు. ప్రభావిక్షణ తండ్రి మీకు కృతజ్ఞతగా తండ్రి కానుక వేసిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం ఉంచుకోనగా వారికి కావాల్సిన ప్రతి దీవెనను ప్రతి ఆశీర్వాదాన్ని తీసి ఇవ్వమని ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి కానుక వేయని బిడ్డను కూడా మీరు జ్ఞాపకం ఉంచుకోండి. వారికి ఎటువంటి పరిస్థితుల్లో ఎటువంటి సిచ్యువేషన్ వెళ్తున్నారో తెలియదు, కానీ వారిని కూడా మీరు కాచి కాపాడి వారిని ఆ సిచ్యువేషన్ నుంచి వారిని విడిపించి వారికి మీరు శక్తి బలాన్ని దయచేసి వారిని దీవించి ఆశ్రయించండి. వారికి ఉన్నటువంటి పరిస్థితుల నుంచి వారిని మీరు విడిపించి వారికి మీరు సాయం చేసి నడిపించమని ప్రార్థిస్తున్నాను. ప్రభావిక్షణ తండ్రి ఈ కార్యక్రమం అంతా తండ్రి ముగిస్తున్నాగా మీ కాపుదలను తోడుకొంచి ప్రతి బిడ్డను తండ్రి పేరు పేరున దీవించి ఆస్వాదించండి. వాకి చెప్పిన బిడ్డను కూడా దీవించండి. వారి కుటుంబాన్ని కూడా బహు బలంగా ఆత్మీయతలో ఎదుగున్నట్లుగా సాధించండి. మీ సేవలతో తండ్రి బహుగా ప్రయాసపడే భాగ్యం తెచ్చండి. అలాగే తండ్రి టీచర్ గారిని కూడా మీరు జ్ఞాపకం ఉంచుకున్నాయా, తనకు చక్కటి ఆరోగ్యం తెచ్చండి, చక్కటి ఆయుష్యం తెచ్చండి, మరింతగా మీ సేవలు వాడబడినట్లుగా సాధించండి. మేమందరం తండ్రి ఆ వాక్యం వినే తండ్రి మీ వాక్యాసంగా జీవించే భాగ్యాన్ని మేము అందరికీ దయచేయమని క్రీస్తు పేరిట చిన్న వేడుకుంటూ పొందిన